పార్టీ మహానాడు కడపలో ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది టీడీపీ శ్రేణుల కరతాళ ధ్వనుల నడుమ పండుగ మొదలైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. టీడీపీ సాధించిన విజయాలు, దారి పొడవునా ఎదురైన ఇబ్బందులు, గత 5 ఏళ్లలో పడిన కష్టాలు, ఏపీ భవిష్యత్ ఇలా అన్ని అంశాల గురించి మాట్లాడిన చంద్రబాబు 6 శాసనాల గురించి ప్రస్తావించారు. వాటిని మంత్రి నారా లోకేష్ ప్రవేశపెడతారని ప్రకటించారు. దీంతో మహానాడులో ఒక్కసారిగా ఉద్విగ్నభరిత వాతావరణం వచ్చింది. ఏంటి 6 శాసనాలు అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగం ప్రారంభించారు. టీడీపీ శ్రేణులు ముక్త కంఠంతో ఆహ్వానించాయి. ఆహ్వానం పలుకుతూ నినాదాలు చేశాయి. 1 తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ ఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత అన్న 6 శాసనాలు ప్రకటిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు నారా లోకేష్. ముఖ్యంగా మహిళల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మాట్లాడాలని నారా లోకేష్ సూచించారు. కొన్ని తప్పుడు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అటువంటి మాటలను అనవద్దని కూడా సూచించారు. ముఖ్యంగా గాజులు వేసుకున్నావా, చీర కట్టుకున్నావా అనే విషయాలను పూర్తిగా వాడకూడదని అభిప్రాయపడ్డారు లోకేష్. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళా మంత్రిగా రోజా చేసిన కమెంట్స్ ను, చర్యలను ప్రస్తావించారు. ఓ విషయంలో నారా లోకేష్ కు గాజులు, చీర పంపిస్తానని రోజా సవాల్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పట్లో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు లోకేష్. పంపించండి, వాటిని మా ఆడబిడ్డలకు అందించి వారి ఆశీర్వాదం పొందుతా అంటూ నాటి సంగతులను మహానాడు వేదికగా గుర్తు చేసుకున్నారు లోకేష్. అప్పుడే అసెంబ్లీ వేదికగా కుటుంబాల కోసం మాట్లాడిన వైసీపీ నేతల ప్రస్తావన వచ్చింది. అటువంటి పద్ధతికి చెక్ పెడతానని లోకేష్ పిలుపునివ్వడం విశేషం. నారా లోకేష్ ప్రసంగం మహానాడుకు వచ్చిన పార్టీ శ్రేణులకు ఆలోచింపజేసింది. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశమని అభివర్ణించారు. టీడీపీకి అధికారం కొత్తది కాదని, ప్రతిపక్షం కొత్తది కాదని చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఎల్లప్పుడూ టీడీపీ బడుగులకు అండగా నిలుస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అన్ని రంగాల్లో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీని కాపలా కాస్తున్నారని, అటువంటి వారికి శిరస వంచి పాదాభివందనం చేస్తానని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ ముహూర్త బలం బాగుందన్నారు. అందుకే 4 దశాబ్దాల ప్రస్థానం సాగించిందన్నారు. అటు లోకేష్ రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ చేస్తూనే పార్టీ కోసం పూర్తి స్థాయిలో వివరించడం విశేషం. మరోవైపు లోకేష్ ప్రకటించిన 6 శాసనాలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. మరోవైపు మాజీ మంత్రి రోజా చీర, గాజుల సవాల్ను గుర్తు చేయడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. నారా లోకేష్ విషయంలో రోజా రెచ్చిపోయేవారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. నిండు సభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. లోకేష్ కు ఒకసారి సవాల్ చేస్తూ చీరలు, గాజులు పంపిస్తానని చెప్పారు రోజా. అప్పట్లో అది పెను దుమారానికి దారితీసింది. మరోసారి నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ లోకేష్ మహానాడులో రోజా ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. తప్పకుండా రోజాపై చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.